హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది చూస్తున్నారు కదా, మేరీ స్టెల్లా కాలేజీలో ఫ్లోరీ ఎక్స్పో ఉందండి. ఈరోజు రేపు 2 రోజులు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీరు ఎవరన్నా వచ్చి చూసేవాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది స్టెల్లా కాలేజీలో చాలా వెరైటీస్ పెట్టారండి వీళ్ళు. వెళ్తున్నా ఉండండి, చూద్దాం. ఇది వచ్చి ఫాగ్ నెస్ట్ గార్డెన్స్, ఫాగ్ నెస్ట్ గ్రో ఛాంబర్ అండి. ఇది దీంట్లో బాగున్నాయి, బాగా ఎస్టిమేషన్ బాగా చెప్పారండి. అండ్ ఇది ఆక్వాఫోనిక్ అండి. ఇది ఆక్వాఫోనిక్లో దీంట్లో ప్లాంట్స్ చాలా హెల్తీగా పెంచుకోవచ్చు అండి ఎవరైనా సరే. చూస్తున్నారు కదా, మినీ ఆటోమేటిక్ స్ప్రింకిల్ అండి. ఇది మినీ ఆటోమేటిక్ స్ప్రింకిల్ అంటే దీనివల్ల ప్లాంట్స్కి ఎంత కావాలో వాటర్ అంతా ఇచ్చుకొని దీంట్లో హెల్తీగా ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. వీళ్ళు చూశారు కదా, స్టెల్లా కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం బాగా సిస్టమేటిక్గా మొత్తం ప్రిపేర్ చేశారు ప్రతి స్టాల్లో. వీళ్ళు కోకోపీట్ ద్వారా ప్లాంట్స్ ఎట్లా పెంచాలని దాని గురించి పెట్టారండి దీంట్లో. అండ్ వీళ్ళు వచ్చి ఛాంబర్లో వీళ్ళు ఫెర్టిగేషన్ సిస్టమ్ అంటండి, ఇది బాగా ప్రిపేర్ చేశారు. అండ్ ఇది వచ్చి చూస్తున్నారు కదా, దీంట్లో చాక్లెట్ తయారు చేస్తున్నారండి వీళ్ళు. అండ్ ఇది వచ్చి స్మార్ట్ ఫార్మర్ స్టిక్ అండి. మీరు ఇది చూస్తున్నారు కదా, న్యూట్రీ గార్డెన్ బాగా రెడీ చేశారండి వీళ్ళు దీంట్లో. హాయ్ మేడం. హాయ్. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటండి ఇది. దీంట్లో వచ్చి చాలా వరకు ప్రిపేర్ చేశారండి వీళ్ళు. చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇది వచ్చేసి స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇదంటే ఏంటి అంటే ప్లాంట్కి ఎంత వాటర్ కావాలో అంతవరకు లిమిట్లో ఇస్తుంది సెన్సార్ ద్వారా. ఒకవేళ సాయిల్ డ్రై అయిపోయింది అనుకో, ఈ సాయిల్ డ్రై అయిపోయింది, ఈ ప్లాంట్కి వాటర్ కావాలి అని సెన్సార్ పంపించేసి సిగ్నల్ పంపిస్తే ఆటోమేటిక్గా వాటరింగ్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే యూజ్ ఫార్మర్స్కి లేబర్ ఖర్చు అనేది తగ్గిద్ది, కరెంటు బిల్ అనేది ఎక్కువ రాదు. ఇది స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఏంటంటే ఫ్లవర్స్ రిజర్వ్ చేసుకొని రింగ్స్ లాగా కీ చైన్స్ లాగా ఇలా మౌస్లో షేప్ చేసుకోండి. థ్యాంక్ యూ. షేప్ చూపిండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. ఇది వచ్చి స్టాల్ వచ్చి మనకి దీంట్లో బాగానే ఉన్నాయి, మొత్తం అరేంజ్మెంట్ బాగా చేశారు దీంట్లో. అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అజోలా యూనిట్, ఆర్కిడ్, ఔషధి వనం అండ్ అల పౌల్ట్రీ యూనిట్, రాక్ గార్డెన్ అండ్ పాలీ హౌస్ బాగా రెడీ చేశారండి దీంట్లో. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటే చూడండి, వాటర్ ప్యూరిఫికేషన్ స్టోన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి పెబుల్స్, శాండ్. యాజ్ యూజ్గా మనకి వాటర్ అంతా ఫ్రెష్ వాటర్ వస్తుందండి కిందకు వచ్చేసరికి. ఇది చూస్తున్నారు కదా, డెకరేషన్ బాగా చేశారు ఇక్కడ. అండ్ ఫ్లోరీ ఎక్స్పో 2025. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటండి ఇది. ఇది బాగానే ప్రిపేర్ చేశారండి ఫాండ్స్ వచ్చి. అండ్ ఇది బయోగ్యాస్ అండ్ క్యాలీఫ్లవర్, నైఫర్ గ్రాస్, సన్ఫ్లవర్. ఓకే, వాటర్ ఓవర్ఫ్లో ట్యాంక్ అండ్ సోలార్ పవర్ ఇరిగేషన్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మల్చింగ్ ఫార్మింగ్, ఫీల్డ్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చి దీంట్లో బాగా ప్రిపేర్ చేశాను. కంపోస్ట్ మెన్యూర్, డ్రై లీవ్స్, కౌ డంగ్ అండ్ సాయిల్ అండ్ ఎర్త్ వామ్స్. అండ్ ఫీల్డ్ సెన్సార్ అంటే ఇది వచ్చి
మేడం ఇది ఫీల్డ్ సెన్సార్ ఎట్లా యూజ్ చేస్తారండి చెప్పగలరా? యానిమల్స్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, అప్పుడు యానిమల్స్ భయపడి వెళ్ళిపోతాయి. క్రాప్కి ఏం హామ్ జరగదు, యానిమల్స్కి కూడా ఏం హామ్ జరగదు. ఓకే, ఇది చూస్తున్నారు కదా యానిమల్స్ అంటే దీనికి సెన్సార్ టచ్ అయితే వెంటనే సౌండ్ వస్తుంది, దానివల్ల వెంటనే అలర్ట్ అవ్వచ్చు. బాగా ప్రిపేర్ చేశారండి స్టూడెంట్స్ మటుకి. ఇది చూస్తున్నారు కదా పాలీ హౌస్ అండి, ఇది పాలీ హౌస్లో బాగా ప్రిపేర్ చేశారండి స్టూడెంట్స్. చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉంది. పొల్యూషన్ కంట్రోల్ అనుకుంటాండి, పొల్యూషన్ కంట్రోల్ కూడా బాగా ప్రిపేర్ చేశారండి. మొత్తం ఆర్ట్ చాట్లో మటుకు సూపర్గా ఉంది. ఓకే, అండ్ ఇది వచ్చి స్టెమ్ ఫార్మింగ్ ఏంటండి, స్టెమ్తో ప్రాపరేట్ చేస్తారండి వీళ్ళు. మీరు చెప్పగలని ఎట్లా ఫార్మింగ్ చేస్తారు స్టెమ్తో? స్టెప్ ఫార్మింగా? ఓకే ఓకే, స్టెప్ వైజ్ అండి. ఓకే, ఇది స్టెప్ ఫార్మింగ్ అండి, స్టెప్ వైజ్గా ప్రిపేర్ చేస్తారంట. ఇది చూస్తారు హోమ్ గార్డెన్ బాగుందండి. అండ్ ఇది వచ్చి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అండి. స్టూడెంట్స్ మటుకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ బట్టి బాగా ప్రిపేర్ చేశారండి. దీంట్లో అన్ని విధాలుగా ఏ విధంగా చేయగలరో కెమికల్, మెకానికల్ అయినా స్టిక్కీ ట్రాప్స్, హ్యాండ్ పికింగ్ టెక్నిక్స్, కల్చర్ మెథడ్ అండి, క్రాప్ రొటేషన్, ఫీల్డ్ శానిటేషన్ కూడా రెడీ చేశారండి దీంట్లో. మనకి బకెట్ అవైలబుల్గా లేదు, థ్రెడ్ అవైలబుల్గా లేదంటే అండి ఇది చూస్తున్నారు కదా వాటర్ స్మార్ట్ సిస్టమ్ అండి. వాటర్ స్మార్ట్ సిస్టమ్ వల్ల ప్లాంట్స్కి బాగా హెల్తీగా రెడీ చేస్తారండి వీళ్ళు. వాళ్ళకి ఎంత కావాలో వాటర్ అనేది ఇస్తారండి వీళ్ళు దీనికి. ఇప్పుడు వచ్చి మన సిటీజీ స్టాల్కి వచ్చామండి. సిటీజీ స్టాల్లో మన కోగంటి శ్రీదేవి గారు ఉన్నారు. హాయ్ శ్రీదేవి గారు. మేడం ఏంటి మేడం ఇక్కడ ఎన్ని రోజులు అయింది మేడం పెట్టి ఇక్కడ మీరు? ఈ రోజు పొద్దున 9కి స్టార్ట్ అయింది, 9:30కి. ఓకే, రేపు సాయంత్రం వరకు ఉంటుంది. స్టెల్లా కాలేజీ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటే మనల్ని కూడా స్టాల్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు. అందుకోసం అని చెప్పి మేమందరం ఎగ్జామ్స్ వాలంటీర్స్ ఈ స్టాల్ని కండక్ట్ చేస్తాం. ఓకే మేడం. కొంతమందికి సీట్స్ ఇచ్చాము, చాలా మంది స్టూడెంట్స్ ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారని మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 50 మంది స్టూడెంట్స్ వచ్చుంటారు మన దగ్గర. అందరికీ సీట్స్ ఇచ్చాం, మా గ్రూప్లో యాడ్ అయ్యారు. వాళ్ళందరికీ సీట్స్ రేపు కూడా ఈ ప్రోగ్రామ్ రేపు కూడా ఉంటుంది. దాన్ని చూడాలి, రావాలంటే రావచ్చు చక్కగా. బాగుంది. 4 వరకే. ఎన్నింటి వరకు అండి? 4. ఓకే, చూస్తున్నారు కదా సిటీజీ స్టాల్ అండి. సిటీజీ స్టాల్లో వచ్చి అడ్మిన్స్ చాలామంది ఉన్నారండి. శ్రీదేవి గారు అండ్ రాధా గారు, సుజాత గారు, సీతామలక్ష్మి గారు, సురేష్ బాబు గారు, అఫ్జల్ గారు, రెడ్డి గారు చాలామంది ఉన్నారండి. దీంట్లో ప్లాంట్స్ ఎట్లా పెంచుతున్నారని దాని గురించి చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఎడేనియమ్స్ అండి, ఇవి ఎడేనియమ్స్ బాగా ఉన్నాయి ఇక్కడ. ఇది 1 Earth 1 Life అంటే టెర్రస్ గార్డెన్ గ్రూప్, ఇది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంట. హాయ్ అండి. మేడం ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా చేస్తున్నారండి మీరు? అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఇంతవరకు మనం ఎప్పుడు అంటే ఇంతవరకు అని కానీ చేస్తూనే ఉంటాం స్కూల్స్లో అదినే. ఇప్పుడు కాలేజ్ పిల్లలకు కూడా ఇలానదే ఈ స్టాల్ పెట్టడం వల్ల వాళ్ళలో కూడా ఒక అవగాహన తీసుకురావచ్చు అనే ఇదితోటి మేము మా మెయిన్ ఇది అదే ఇక్కడ స్టాల్ పెట్టడానికి కారణం అదే. ఓకే మేడం, చూస్తున్నారు కదా ఇది 1 Earth 1 Life టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి ఇది.